వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఆయా దినపత్రికలలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల కోణంలో విశ్లేషిస్తున్నాను. ఇది 3వ రోజు. తైవాన్ అధ్యక్ష పీఠంపై జాతీయవాది. మీకు రాబోయే పోటీ పరీక్షలు టీఎస్పీఎస్సీకి జరిగేవన్నీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ నుండి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. అలాంటి వాటిని అయితే తీసుకుంటున్నాను. తైవాన్లో ఎన్నికలు జరిగాయండి. 2024 జనవరి 13న ఎన్నికలు జరిగాయి. రిజల్ట్ కూడా వచ్చేసింది. తైవాన్ రాజధాని తైపీ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చైనాతోటి తైవాన్కి చాలా విభేదాలు ఉన్నాయి. తైవాన్ స్వతంత్ర దేశంగా చైనా గుర్తించడం లేదు. తైవాన్ ప్రజలేమో మాది స్వతంత్ర దేశం అంటారు. చైనా ఏమో లేదు మీరు మా నియంత్రణలో ఉండాలి, మీది అసలు స్వతంత్ర దేశమే కాదంటుంది. అటు తైవాన్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఈ ఇష్యూ వల్ల చైనాకి అమెరికాకి మధ్య ఒక సంఘర్షణాత్మక వాతావరణం ఉంది. ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుండి ఈ ఘర్షణ అనేది కొనసాగుతుంది. చైనా ఏం కోరుకుంటుంది అంటే తన మాట వినేవాళ్ళు తైవాన్ అధ్యక్ష పీఠంలో ఉండాలి అని కోరుకుంటుంది. అట్లాగే సపోర్ట్ అక్కడ ప్రజలకి చెప్పింది, మీరు లైచింగ్ టేను ఎన్నుకోకూడదు అని చెప్పింది. ఎందుకంటే లైచింగ్ టే చైనా యొక్క డామినేషన్ని ఏమాత్రం అంగీకరించడు. మాది స్వతంత్ర దేశం అని వాదించడంలో ముందుంటాడు. అందుకే జాతీయవాది అంటున్నాం లైచింగ్ టేను. పార్టీ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. ఈ ఎన్నికలలో అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించింది డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోండి, లైచింగ్ టే. అపోజిషన్లో కొమింగ్ టాంగ్. అధ్యక్ష ఎన్నికలలో లైచింగ్ టేతో పోటీ పడి 2వ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే కొమింగ్ టాంగ్ పార్టీకి చెందిన హో యూఈ. ఈ కొమింగ్ టాంగ్ చైనా అనుకూలవాది, కానీ ఇతను గెలవలేదు అధ్యక్షుడిగా. పార్లమెంట్లో మాత్రం వీళ్ళకి మెజారిటీ వచ్చింది. కొమింగ్ టాంగ్ అధ్యక్షుడిగా మాత్రము మీకు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకే అక్కడ ఆధిక్యం అనేది కనబడుతుంది. ఇకపోతే ఎవరి స్థానంలో మరి ఈ లైచింగ్ టే అధ్యక్షుడిగా వస్తున్నారంటే ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి తాయ్ ఇంగ్ వెన్ మహిళా అధ్యక్షురాలిగా ఉండేది తైవాన్కి. ఆమె కూడా తైవాన్ యొక్క స్వతంత్రాన్ని చాలా బలంగా కోరుకున్నటువంటి వ్యక్తి. సో తాయ్ ఇంగ్ వెన్ చైనా పట్ల అనుసరించిన దూకుడైన విధానాలను ఇతను కూడా కంటిన్యూ చేస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇప్పుడు చైనా యొక్క ప్రతిస్పందన చూడాలి ఏం జరుగుతుంది అనేది. 64 ఏళ్ల లైచింగ్ టే స్వతంత్ర పిపాసిగా, ప్రస్తుత అధ్యక్షురాలు వెన్ను మించిన జాతీయవాదిగా పేరొందారు. తైవాన్ స్వతంత్ర దేశమని, ఈ విషయంలో చైనాతో ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని ఆయన చాలా ఏళ్ళుగా వాదిస్తున్నారు. చైనా కూడా ఆయనను చాలా ద్వేషిస్తుంది, ఆయనను ఎన్నుకోవద్దని కూడా ప్రచారం చేసింది. అయినప్పటికీ కూడా మరి చైనా యొక్క ఆజ్ఞలు ఖాతరు చేయకుండా అక్కడి ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. తైవాన్తో యుద్ధమా శాంత అన్నది వారి తీర్పును బట్టే ఉంటుంది అని కూడా చైనా హెచ్చరించినప్పటికీ కూడా ఆ హెచ్చరికలు ఏవి కూడా ఇక్కడ పనిచేయలేదు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మరి ఎలా ప్రతిస్పందిస్తాడో మనము చూడాలి. ఇదొక న్యూస్. నెక్స్ట్ వన్, సంగీత శిఖరం ప్రభా ఆత్రే అస్తమయం. ఎవరైనా ప్రముఖులు మరణించినప్పుడు నోట్ చేసి పెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు వస్తాయి కంపల్సరీ వారి మీద. ఈ శాస్త్రీయ సంగీతానికి సంబంధించి చాలా నిష్ణాతులైనటువంటి ఒక సంగీత శిఖరము మరి ఎక్కడ మనకి పుణేలో చనిపోవడం జరిగింది. పుణేలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. శనివారం అంటే జనవరి 13, 2024న ఆమె చనిపోయారు. ఆమె గురించి ఒక్కసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. నేపథ్యం ఇవన్నీ కూడా 1932 సెప్టెంబర్ 13వ తేదీన ఆమె జన్మించారు. తన 7 దశాబ్దాల సంగీత జీవితంలో ఎన్నెన్నో మరపురాని సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. హిందుస్థానీ సంగీతంలో కిరాణా ఘరానాకు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టడం జరిగింది. అందులో మీకు ఘరానాలు ఉంటాయి, అందులో కిరాణా ఘరానాకి చాలా ప్రఖ్యాతిని తీసుకొచ్చినటువంటి సంగీత శిఖరం ప్రభా ఆత్రే. ఖయాల్, తరానా, ఠుమ్రీ, దాద్రా, గజల్, భజన్ ఇలా శాస్త్రీయ సంగీతంలోని భిన్న సాంప్రదాయాలను అలవోకగా పాడి లక్షలాది ఆహుతులను మెప్పించారు. అదేవిధంగా ఈమె స్వీయ చరిత్ర ఉంది మనకు ఇంపార్టెంట్. ఒకటి ఎలాంగ్ ది పాత్ ఆఫ్ మ్యూజిక్, ఇది ఆమె యొక్క స్వీయ చరిత్ర. 1990లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2022లో పద్మవిభూషణ్. మీరు చూడండి ఇక్కడ పద్మ అవార్డ్స్ అన్నీ కూడా ఒక భారతరత్న తప్ప అన్నీ కూడా అందుకున్నటువంటి గొప్ప సంగీత శిఖరం ప్రభా ఆత్రే. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్. నెక్స్ట్, కాశ్మీర్లో టెర్రరిస్టుల ఏరివేతకు ఆపరేషన్ సర్వశక్తి అని ఉంది ఇక్కడ వార్త. ఏమైనా కొత్త ఆపరేషన్స్ మనం దేన్నైనా సక్సెస్ చేయడానికి చేపట్టినప్పుడు వాటి మీద ప్రశ్నలు వస్తాయి, మీరు గమనించండి. మెగా కోంబింగ్కు సిద్ధమైన ఆర్మీ. ఇక్కడ ఇది
హిమాలయ పర్వతాలలోని పీర్ పంజాల్ పర్వత శ్రేణులు ఉన్నాయి కదా, ఈ పీర్ పంజాల్ పర్వత శ్రేణులు ఇటువైపు నుంచి తీవ్రవాదులు ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారు. సో వీళ్ళు ఎంటర్ కాకుండా ఈ రెండు వైపులా ఇప్పుడు ఏరివేయడం తీవ్రవాదుల్ని ఒక భారీ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. దానికి ఏమంటున్నారంటే ఆపరేషన్ సర్వశక్తి అంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. పీర్ పంజాల్ పర్వత శ్రేణులకు రెండు వైపులా టెర్రరిస్టులను టార్గెట్ చేయడమే ఈ ఆపరేషన్ సర్వశక్తి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నాడు. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి కశ్మీర్లో టెర్రరిస్టుల ఏరివేతకు ఆపరేషన్ సర్వశక్తి. ఇది కూడా సేమ్ తైవాన్ ఇష్యూ, ఇది సపరేట్ ఇస్తాను. ఐఎన్ఎస్ సంధాయక్ దేశంలో రూపొందిన అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సంధాయక్ భారత నౌకాదళంలో చేరింది. దీన్ని నిర్మించింది కోల్కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి అయితే ప్రశ్న, ఈ సంస్థ ఎక్కడుంది అని వచ్చింది. కోల్కత్తాలో ఉంది. పెద్ద పెద్ద నౌకలన్నీ కూడా వీరు నిర్మిస్తారు. ఈ సర్వే నౌకలు మొత్తం 4 తయారు చేయాలి. ఒకటి తయారు చేసినాము. ఒకటి తయారు చేసి మనం అఫీషియల్గా దీన్ని డిసెంబర్ 4న ఈ లాంఛనంగా ఇండియన్ నేవీకి దీన్ని అప్పగించడం జరిగింది, ఐఎన్ఎస్ సంధాయకను. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అంటే రక్షణ అవసరాలకు సముద్ర భౌగోళిక డేటాను సేకరిస్తుంది. చిన్న స్థాయిలో పోరాటాలకు పాలుపంచుకుంటుంది. తీర ప్రాంతం సముద్రంలో హైడ్రోగ్రఫిక్ సర్వేలను నిర్వహిస్తుంది. నావిగేషన్ మార్గాల నిర్ధారణకు కూడా తోడ్పడుతుంది. రక్షణ అవసరాలకు సముద్ర భౌగోళిక డేటాను సేకరిస్తుంది. ఇది దీని యొక్క ఇంపార్టెన్సీ. అండ్ నెక్స్ట్ న్యూస్, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ బౌద్ధ స్తూపాలు. వెలుగు దినపత్రికలో నుంచి తీసుకున్న ఆర్టికల్ ఇది. ముఖ్యంగా మీకు కోటిలింగాల ప్రసిద్ధి చెందిన ప్రాంతం అండి. శాతవాహనుల యొక్క మొట్టమొదటి రాజధాని అంటున్నారు. జగిత్యాల జిల్లాలో ఉంది. ధూళికట్ట ప్రసిద్ధ బౌద్ధ స్తూపం పెద్దపల్లిలో ఉంది, పెద్దపల్లి జిల్లా. నందికొండ నల్గొండలో ఉంది. ఏలేశ్వరం నల్గొండలో ఉంది. అదేవిధంగా నేలకొండపల్లి ఖమ్మంలో ఉంది. గాజుల బండ సూర్యాపేట, బోధన్ నిజామాబాద్, పాషగాం బౌద్ధ స్తూపం జగిత్యాలలో ఉంది, జగిత్యాల జిల్లా. కొండాపూర్ సంగారెడ్డిలో ఉంది. నాగార్జునకొండ నల్గొండలో ఉంది. తిరుమలగిరి సూర్యాపేటలో ఉంది. కీసర మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉంది. బాదనకుర్తి నిర్మల్లో ఉంది. పెద్ద బొంకూరు పెద్దపల్లిలో ఉంది. మీర్జంపేట్ బౌద్ధ స్తూపం పెద్దపల్లిలో ఉంది. ఇవి ప్రసిద్ధి చెందిన బౌద్ధ స్తూపాలు తెలంగాణలో. కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది ఒకటి, మీరు అందుకే చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇది సేమ్ ఉగ్రవాదుల నిరోధానికి ఆపరేషన్ సర్వశక్తి. ఇంకొక ఆర్టికల్ ఇక్కడ మీరు గమనించండి. సంభవ్ అనే ఒక యాప్ మనకి ఆర్మీ కోసం డిజైన్ చేశారు. భారత సైన్యం కట్టుదిట్టమైన భద్రత గల మొబైల్ ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేసింది. ఇక్కడ మీరు చూడండి, సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వర్షన్, దీని ఫుల్ ఫామ్ సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వర్షన్ సంభవ్ అనే యాప్ను రూపొందించారు. ఈ వ్యవస్థలో మూడో కంటికి తెలియకుండా సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అత్యంత సీక్రెట్గా మనము ఇన్ఫర్మేషన్ అయితే మరి పాస్ చేసుకోవచ్చని భారతదేశ రక్షణ సామర్థ్యాలలో ఇది చాలా కీలకమైన ముందడుగు. అందుకే మనము వీటి మీద ఫోకస్ చేయాలి. ఇలాంటివి వచ్చినప్పుడు తప్పకుండా ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే మైల్ స్టోన్ లాంటి నిర్ణయం కాబట్టి ఇది చాలా ఉపయోగము. 5G టెక్నాలజీతో ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పింది. ప్రజలు, సైన్యం ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. ప్రారంభంలో 2 దశల్లో 35,000 మొబైల్ హ్యాండ్సెట్ను ఈ టెక్నాలజీతో వినియోగిస్తామని. ఈ నెల 15న 2,500 సెట్లు, ఈ నెల 15 అంటే ఆర్మీ డే రోజు 2,500 సెట్లను, మే 31 నాటికి 32,500 సెట్లను వినియోగిస్తామని చెప్పారు. సో ఇదండి సంభవ్ భారత ఆర్మీకి సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి తీసుకొస్తున్నటువంటి ఒక మొబైల్ ఎకోసిస్టమ్. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, భలే టేస్ట్ బాస్మతి బెస్ట్ ఉత్తమ బియ్యంగా ప్రపంచ కిరీటం. రుచి నాణ్యతకు మారుపేరైన భారత్లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. ప్రపంచంలోనే ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకుంది అనే వార్త మీకు కనిపిస్తుంది. ప్రముఖ ఫుడ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రకటించిన ఒక సర్వే ప్రకారము 2023-24 వీరు అవార్డులు ఇస్తారన్నట్టు. వాళ్ళు అవార్డులు ఇవ్వడం జరిగింది సర్వే చేసి. ఈ అవార్డుల సందర్భంగా బాస్మతిపై ప్రశంసల వర్షం కురిపించింది. పొడవైన ధాన్యం బియ్యం రకానికి చెందిన బాస్మతిని భారత్, పాకిస్తాన్లో పండిస్తుంటారు.
బాస్మతి బియ్యం వండిన తర్వాత దాని నుంచి వచ్చే సుగంధ పరిమళం, రుచి, స్వల్పంగా ఉండే కారం దానికి ఒక ప్రత్యేకతను చేకూరుస్తాయి. ఎలాంటి కూరలు, సాసులు, సూపులు, ఇతర పదార్థాలలోనే దీనిని సులభంగా కలుపుకొని తినొచ్చు. ఇక బాస్మతి బియ్యంతో తయారు చేసే బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. బాస్మతి తర్వాత రెండో స్థానంలో ఇటలీకి చెందిన అర్బోరియా, మూడో స్థానంలో పోర్చుగల్కి చెందిన కరోలినా బియ్యం నిలిచాయి. ఇక 4-5 స్థానాలను స్పెయిన్, జపాన్ బియ్యం దక్కించుకున్నాయి. మనకు అంటే ప్రపంచంలో మన భారత్లో పడినటువంటి బాస్మతి అత్యంత రుచికరమైనటువంటి బియ్యంగా అవార్డు తీసుకోవడం జరిగింది. సెకండ్ ప్లేస్లో మీకు అర్బోరియా, ఇటలీకి చెందిన అర్బోరియా, మూడో స్థానంలో కరోలినా బియ్యం, పోర్చుగల్. ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రముఖమైన కరెంట్ అఫైర్స్, అంటే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. మిగతా రేపు అందిస్తాను.